హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే చల్లగా ఉంది వాతావరణం అని చెప్పేసి మేమైతే వేడిగా ఆలుగడ్డ బజ్జీలు వేసుకొని తింటున్నాము. ఆలుగడ్డ బజ్జీలు అంటే నీకు ఇష్టమేనా చిన్న? నీకు ఇష్టమే. సరే, మరి ఈ ఆలుగడ్డ బజ్జీలు ఎలా చేశానో ప్రాసెస్ చూసేయండి. లాస్ట్ కి మా ఆయనకు కూడా టేస్ట్ చేపించి ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? ఆలుగడ్డల్ని పీల్ ఆఫ్ చేసి ఇలా స్లైసెస్ లెక్క కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ కి పెట్టుకున్నాను. ఇంతలో పిండి కలుపుదాము. 1/2 కిలో శనగపిండిలో రుచికి తగ్గట్టు ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక 1/2 స్పూన్ దంచిన జీలకర్ర, కొంచెం సోడా పొడి, ఇంకా 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని తగినంత వాటర్ కలుపుకుంటూ ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. కొంచెం వేడి ఆయిల్ యాడ్ చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆలు స్లైసెస్ని 2 వైపులా పిండిలో ముంచుకొని ఆయిల్లోకి డ్రాప్ చేయాలి. ఇలాగే అన్ని ఆలు స్లైసెస్ కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇవి ఆయిల్లో మూకుడు సైజుని బట్టి ఎన్ని వేయాలో చూసుకొని వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే అతుక్కుపోయి సరిగా షేప్ రావు, మంచిగా పొంగవు అన్నమాట. చూడండి, ఈ విధంగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ కాలుద్దాం వీటిని, కాబట్టి ఇప్పుడే తీస్తున్నాను. రెండోసారి వేసి కాలుస్తున్నాను. చూడండి, రెండోసారి వేసి కాలుస్తే పైన లేయర్ అనేది మంచిగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా మంచి ఉడుకుతుంది లోపల ఆలుగడ్డ కూడా. ఇప్పుడైతే అందరికి నేనే నా చేతితోటి తినిపించి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను. ముందు ఎవరికి పెడతాను? నేను రిత్విక్కి పెడుతున్నాను. ఇప్పుడు తిను నాన్న. ఇప్పుడు పొట్టోనికి ఇప్పుడు అలగద్దు, లాస్ట్ నాన్న పెడతాను కదా. ఎట్లాగో అలగద్దు నాన్న. ఎలా ఉందండి? నీకు నచ్చిందారా? అటు చెప్పు, నచ్చిందా నచ్చలేదా చెప్పు. మీరు కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకొని తినండి ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఎప్పుడు నేను బజ్జీలు చేసినా కూడా బాగున్నాయి అని అంటా ఉంటాడు. నిజంగానే బాగుంటాయా లేకపోతే బట్టి అట్లా చెప్తావా, నేను ఏమన్నా ఫీల్ అవుతా అని చెప్పి? నిజంగా బాగా చేస్తాను. థ్యాంక్ యూ